వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక పరిపాలనని, తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల్ని, రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఎలా మార్చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఫాలోవర్స్ కి, మరీ ముఖ్యంగా 5 రూపాయల చిల్లర ఎరుకునే పేటీఎం కార్యకర్తలకి మేము చెప్పే వాస్తవాలు రుచించట్లేదు. అందుకే వాళ్ళు మా వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చి, మా ఫేస్బుక్ గ్రూపుల్లోకి వచ్చి మమ్మల్ని దూషించే ప్రయత్నం చేస్తున్నారు. అరే, మీ నాయకుడు చాలా ఉత్తమమైన నాయకుడు, గత ముఖ్యమంత్రుల కంటే అందరికంటే చాలా అద్భుతంగా మీ నాయకుడు పరిపాలిస్తున్నా అనుకుంటే, మేము చెప్పే వాస్తవాలని ఇది వాస్తవాలు కాదు, ఇది అబద్ధం అని చెప్పి ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేయండి. మీ నాయకుడు చాలా అసమర్థ నాయకుడు, మీ నాయకుడు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నాడని చెప్పి మేము ప్రూఫ్లతో సహా చెప్తున్నాము. అది కాదు, ఇది కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేయండి. మీరు మమ్మల్ని ఎందుకు దూషిస్తున్నారు? మీరు మమ్మల్ని దూషించినంత మాత్రం మాకు ఏం ఉండదురా. మిమ్మల్ని మేము రోడ్డు మీద పోయే కుక్కలు అనుకుంటాం. ఎందుకంటే మీకు మానవత్వం అనేది లేదు. నువ్వు పుట్టిన గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరిని అడుగుతున్నా, మీరు పుట్టిన గడ్డ మీద 6 నెలల బాలిక నుంచి 50 ఏళ్ల వృద్ధురాల వరకు రేపులు జరుగుతుంటే ఎవ్వడూ ప్రశ్నించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అదేవిధంగా ముస్లిం సోదరులు వాళ్ళంతటికి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి రైలు కింద తలబెట్టుకుని చనిపోయే స్థితికి పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంటే దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ ప్రశ్నించరు. అదేవిధంగా రాష్ట్రంలో శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అదేవిధంగా బాక్సైడ్ మాఫియా, మైనింగ్ మాఫియా, అదేవిధంగా భూ కుంభకోణం మాఫియా, ఆబా భూముల మాఫియా, ఇలా ఇన్ని మాఫియాలు ఉంటే మీరు అసలు ప్రశ్నించర్రా? అదేవిధంగా మీ నాయకుడు 25 ఎంపీలు ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న కడప పిల్లి అయితే మీరు కనీసం సాహసం చేయలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టులో 5,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు గత ముఖ్యమంత్రి. నేను అధికారంలోకి రాగానే కక్కిస్తా అన్నాడు. రూపాయి అవినీతి కూడా ప్రూవ్ చేయలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. పట్టిసీమలో 300 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, నేను అధికారంలోకి రాగానే కక్కిస్తానన్నాడు. ఒక్క రూపాయి కక్కించలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని అన్నాడు. 1 ఎకరం భూ కుంభకోణం కూడా ప్రూవ్ చేయలేకపోయిన సన్నాసి ముఖ్యమంత్రిని మీరు సమర్థిస్తున్నారు. అందుకనే మీకు మానవత్వం లేదంట. ఎందుకంటే రాష్ట్రంలో నరాచకాలు జరుగుతున్నా, బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను అణగదొక్కేస్తున్నా, అదేవిధంగా ముస్లిం మైనారిటీ వర్గాలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా, దళితులని స్టేషన్ పిలిచి చంపేస్తున్నా, ప్రశ్నించిన వాడి మీద కేసులు పెడుతుంటే మీకు మానవత్వం లేకుండా ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కనీసం మీ నాయకుడు చేస్తుంది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయకపోగా అరాచకవాదిని, రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చేస్తున్నా, రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్న నాయకుడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే మీకు మానవత్వం లేదంటున్నా. మీ ఇంకో విషయం చెప్తున్నా, అరే మీరు మా మీద కేసులు పెట్టినంత మంది మేము భయపడము నాయన. రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో కాదు, ప్రపంచ స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. మాకు కులంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మీ నాయకుడు మతం, కులం తప్పితే ఇంకా ఏ వర్గం, ఏ సామాజిక వర్గంలో రాష్ట్రాన్ని బాగు చేశారు, ఏ సామాజిక వర్గాన్ని ఆదుకున్నారో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ నాయకుడు కులం, మీ నాయకుడు మతం, మీ నాయకుడు వర్గం తప్ప మిగతా అన్ని కులాల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేసే ప్రయత్నం చేశారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే మీరు ఎందుకురా మాట్లాడడం లేదు? హిందూ దేవాలయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా ముస్లిం సోదరులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, మీ ముస్లిం సోదరుడు ఆత్మహత్య చేసుకునేదాకా పోలీస్ వ్యవస్థ ప్రేరేపిస్తే ప్రభుత్వం కనీసం కూడా ఆదుకోలేనప్పుడు మీరు ఎందుకు మీరు నాయకుడిని ప్రశ్నించలేకపోతున్నారని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని దళితులను అడుగుతున్నా, మీ సోదరుడు దళితుల డాక్టర్లని, అదేవిధంగా దళిత సోదరులని స్టేషన్ పిలిచి చంపేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నా. అదేవిధంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు, ఓన్లీ ఆయన సామాజిక వర్గం, ఆయన కులం, ఆయన మతం తప్పితే మిగతా వర్గాలు ఎవరికి న్యాయం జరగకపోయినా మీరు ఎందుకు ప్రశ్నించడం నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి మానవత్వం లేదని నేను అంటా. ఈరోజు రాష్ట్రంలో పుట్టినందుకు రాష్ట్రం నాశనం అయిపోతుంటే, భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంటే కడుపు మండి రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న అరాచక నిర్ణయాలని, రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి రా భయ్. ఇంకొకసారి మా వీడియోల మీదకి వచ్చి మీరు మమ్మల్ని బూతులు తిట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా 10 రెట్లు తిరిగిచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోండి మీరు. జై హింద్.